నమస్కారాలు. మరి ఈరోజు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ జగదీశ్వర్ రెడ్డి వీళ్ళు వాడే భాషను చూసి తెలంగాణ సమాజం తలదించుకునే విధంగా ఈరోజు ఒక నీచమైన ఒక నికృష్టమైన భాషను వాడుతున్న పరిస్థితిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. వీధి రౌడీలకు మించి వీధి రౌడీలు కూడా వాడని భాషను వీళ్ళు వాడుతున్న పరిస్థితిని ఈరోజు మనం అందరం కూడా గమనిస్తున్నాం. 2 సంవత్సరాల పాటు ఫామ్ హౌస్లో పండుకొని కేసీఆర్ గారు ఒక ప్రతిపక్ష నాయకునిగా ప్రతిపక్ష పాత్ర కూడా పోషించకుండా ప్రభుత్వం ఇచ్చే లాంఛనాలు అన్నీ తీసుకొని కోట్ల రూపాయలను వాడుకొని ఈరోజు అసెంబ్లీకి రాడు, ప్రజలకు రాడు, ప్రతిపక్ష నాయకునిగా పాత్ర పోషించాడు. 8 నెలలుగా ఫామ్ హౌస్లో పండుకొని వచ్చి రాగానే ప్రజల అటెన్షన్ మొత్తం తన వైపు తిప్పుకోవాలని చెప్పి తోలు తీస్తా, ఇది తీస్తా, అది తీస్తా అని చెప్పి వాడే భాషను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈరోజు కేటీఆర్ మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డి గారి భాష బాగాలేదని మాట్లాడుతున్నాడు. ఈరోజు మేము అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన, అసలు భాష మొదలుపెట్టిందోరా? కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ కానీ ఉద్యమ సమయంలో ప్రాంతాల వారీగా, కులాల వారీగా, మతాల వారీగా రెచ్చగొట్టే భాషను వాడి ప్రజలను విభజించి తనకిష్టం వచ్చిన రీతిలో అనాగరికంగా భాషను వాడిన చరిత్ర కేసీఆర్ గారికి దక్కింది. సరే, ఉద్యమ సమయంలో అని మనం ఊరుకుంటే ముఖ్యమంత్రిగా పత్రికా విలేకరులను కానీ ప్రతిపక్ష నాయకుల్ని కానీ చివరికి ప్రధానమంత్రి మోడీని కూడా మోడీనా బోడీనా అని చెప్పి మాట్లాడే భాష ఈరోజు తెలంగాణ రాజకీయాలలో ఒక విచిత్రమైన భాషను, మన అనాగరికమైన భాషను ప్రవేశపెట్టింది కూడా ఇవాళ కేసీఆర్ గారు. ఇవాళ మీరు ప్రవేశపెట్టి ఈరోజు మాట్లాడే భాష ఎంత విచిత్రంగా ఉంది. ఈరోజు మీరు 8 నెలల తర్వాత బయటకు వచ్చినప్పుడు కేసీఆర్ మాట్లాడాల్సిన భాష, ఈరోజు మేము చేసే స్కీములను అభినందించండి. మేము ఈరోజు ప్రజలకు ఏదైనా చేయకపోతే దానిని మీరు అడగండి. ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష నాయకునిగా మీరు పాత్ర పోషించండి, కానీ లేకుండా తోలు తీస్తా, ఇది తీస్తా, అది తీస్తా అని మాట్లాడుతున్నారు. మొన్న కేటీఆర్ చూసినట్టయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని కూడా మర్చిపోయి ఒక రాజ్యాంగబద్ధమైన ఒక పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి గారిని కూడా ఆయన పదవికి కూడా గౌరవం ఇవ్వకుండా ఎడమ కాలుతోటి చెప్పుతోటి కొడతా అని చెప్పి ఈరోజు మాట్లాడే పరిస్థితి. కేటీఆర్, నోరు అదుపులో పెట్టుకోమని మేము హెచ్చరిస్తున్నాం. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే సిరిసిల్లలోనే చెప్పుల దండలేసి ప్రజలతోటి బట్టలు ఉడబీకి కొట్టించే పరిస్థితి నీకు వస్తుందని కూడా నేను ఈరోజు హెచ్చరిస్తున్నాం. దమ్ముంటే ఈరోజు మా పాలసీలను మీరు అడగండి. ఏమిటికి అయ్యాల రేవంత్ రెడ్డిని నీ కొట్టబుద్ధి అవుతుందని అంటున్నావు?
ఈరోజు పేదలందరికీ సన్నబియ్యం ఇస్తున్నందుక, పేదలకు రేషన్ కార్డులు ఇచ్చినందుక, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నందుక, 2 లక్షల రుణమాఫీ చేసినందుక, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నందుక, ఇవాళ గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తున్నట్టుగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాలుగా ప్రజాపాలన పేరు మీద బ్రహ్మాండంగా పరిపాలన చేస్తుండు. ఈరోజు ఇచ్చిన హామీలు కాకుండా ఇయ్యని హామీలను కూడా అమలు చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితిని ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నీకేమైనా సిగ్గుందని మేము ఈరోజు అడుగుతున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో జనరల్ ఎన్నికలలో కర్రుగాల్చి వాత పెట్టిండ్రు. ప్రజలందరూ కూడా 2 కాళ్ళ చెప్పులతోటి నిన్ను నీ అయ్యను కొట్టిండ్రు. అయినా నీకు బుద్ధి రాలే. కంటోన్మెంట్ ఉప ఎన్నిక వచ్చింది. దాంట్లో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని బ్రహ్మాండంగా గెలిపించడం జరిగింది. అంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి మొగతనం అని అంటుండు. ఏం చూపించాలన్నా మొగతనం? కంటోన్మెంట్ ఎన్నిక జరిగితే బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాడు. ఈరోజు జూబ్లీ హిల్స్ ఎన్నికల సందర్భంగా కేటీఆర్ చెప్పిండు రెఫరెండంగా మేము భావిస్తున్నామని. మరి నీకేమైనా సిగ్గుంటే ఇలా రెఫరెండంగా నువ్వు భావించినట్టయితే దాదాపు 25,000 మెజార్టీ తోటి మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. అది నీకు మొగతనం కింద కనపడతలేదా? ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికలలో 70% పైగా గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించుకోవడం జరిగింది. అంటే ప్రజాపాలనతోటి ప్రజలకు దగ్గరయ్యే విధంగా ఆయన మొగతనం చూయించుకుంటుండు. ఈరోజు ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీని తన మరి ప్రజాపాలనతోటి ఈరోజు ముందుకు తీసుకొస్తున్న పరిస్థితిని కూడా మరి బ్రహ్మాండంగా మొగతనం చూయించుకుంటుంటే కేటీఆర్కు మరి ఏదో విచిత్రమైన కోరిక ఉన్నట్టుంది. రేవంత్ రెడ్డి గారిది ఏం కావాలి నీకు? రేవంత్ రెడ్డి గారి మొగతనము ఈ రకంగా నీకు సరిపోవట్లేదా? నీకేదైనా మనసులో కోరిక ఉంటే కూడా అది కూడా చెప్పు. దానిని కూడా చూపించడానికి మా నాయకుడు సిద్ధంగా ఉన్నాడని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కేటీఆర్ అంటున్నాడు కేసీఆర్ కనుక అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డికి గుండె ఆగుద్దట. అరే ఓ సన్యాసి, ఈరోజు మేము అడుగుతున్నాం, రేవంత్ రెడ్డి గారు నీలాగా మేనేజ్మెంట్ కోటాలు వచ్చిన వ్యక్తి కాదు. మెరిట్లో వచ్చిండు. ఒక జెడ్పీటీసీగా రాజకీయ జీవితం ఆరంభించి ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా నీకంటే నీ అయ్య పేరు చెప్పుకొని నువ్వు బతుకుతున్నావు. ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా ఈరోజు ఆయన కాళ్ళ మీద ఆయన ఇంత పెద్ద కాంగ్రెస్ పార్టీలో పిసిసి ప్రెసిడెంట్గా ఇంతమంది సీనియర్లు ఉంటే కూడా ముఖ్యమంత్రి స్థాయికి వచ్చి ఈరోజు మెరిట్ కోటాలో రేవంత్ రెడ్డి గారు వస్తే ఈరోజు ఈయన మాట్లాడుతున్నాడు. డబ్బులు ఇచ్చి వచ్చిండని సిగ్గన్ను ఉండాలి కదనే. నిన్న జరిగిన ఎన్నికలలో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కూడా అసెంబ్లీ ఎన్నికలలో రేవంత్ రెడ్డి గారు సింగిల్గా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నాయకునిగా, పిసిసి ప్రెసిడెంట్గా మీ నాయనను అసెంబ్లీలో కానీ బయట కానీ ఎదుర్కొని చావు దెబ్బతీసి ఓడించిన చరిత్ర కూడా రేవంత్ రెడ్డి గారికి దక్కింది. ఏమో ఈరోజు కొత్తగా చూస్తున్నాడా మీ నాయనను? ఈరోజు మీ నాయనను చూస్తే భయపడాల్సిన అవసరం ఎవరికి లేదు. ఈరోజు మా నాయకుడు ఆహ్వానిస్తున్నాడు, దమ్ముంటే అసెంబ్లీకి రమ్మనండి, చర్చ పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం.
ఆంధ్ర పాలకుల పాలనలో ఎంత నీళ్ల దోపిడీ జరిగింది, ఈరోజు కేసీఆర్ పాలనలో ఎంత దోపిడీ జరిగిందని కూడా ఈరోజు చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నీ గౌరవం ఎలాంటి గౌరవం నష్టం వాటిల్లకుండా అసెంబ్లీలో నీకు గౌరవం ఇచ్చి చర్చ జరగడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు దమ్ముంటే నువ్వు ప్రతిపక్ష పాత్ర పోషించు. నాయకునిగా, ప్రతిపక్ష నాయకునిగా అసెంబ్లీకి రా. అసెంబ్లీలో దమ్ముంటే మా నాయకుడిని, మా పార్టీని ఎదుర్కో. అది చేత కాకుండా ఒక సన్యాసిలాగా, చేతగాని దద్దమ్మలాగా ఈరోజు మాట్లాడితే మాత్రం కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊదుకోదు. ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ చేస్తున్నాడు. దమ్ముంటే ఛాలెంజ్ని స్వీకరించు. వచ్చే ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. రేవంత్ రెడ్డి గారు రాజకీయాలలో ఉన్నంత వరకు మిమ్మల్ని అస్త్ర సన్యాసమే తప్ప రాజకీయంగా మీకు ఎలాంటి పదవులు వచ్చే పరిస్థితి ఉండకుండా చేస్తాను కూడా ఈరోజు ఆయన చెప్తున్నాడు. దమ్ముంటే ఛాలెంజ్ని స్వీకరించు. దమ్ముంటే ఈరోజు జూబ్లీ హిల్స్ ఎన్నికను రెఫరెండంగా స్వీకరించి ఈరోజు నీ తెలంగాణ భవన సాక్షిగా ముక్కుకు నేలకు రాసి జరిగిన పోయిన స్టేట్మెంట్లు ఇచ్చినాయని కూడా తప్పుగా భావించి క్షమాపణలు చెప్పాలని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ప్రతి ఎన్నికలలో మిమ్మల్ని చెప్పులతోటి ప్రజలు కొడుతున్నారు. కంటోన్మెంట్ ఎన్నికలు కానీ, జూబ్లీ హిల్స్ ఎన్నికలు కానీ, ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ, రేపు మున్సిపాలిటీ వచ్చినా, జడ్పీటీసీ వచ్చినా కూడా బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. ఈరోజు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు 6 హామీలనే కాకుండా ఈయన హామీలను ఈరోజు బ్రహ్మాండంగా గ్రామాలల్లో ఇందిరమ్మ ఇండ్లు, ప్రతి పేదవాడికి కూడా ఇందిరమ్మ ఇండ్లు కట్టించాలని చెప్పి 5 లక్షల రూపాయలతోటి ఇండ్లు కట్టిస్తున్న చరిత్ర కూడా రేవంత్ రెడ్డి గారికి దక్కింది. ఈరోజు నీ మాజీ మంత్రులు, నీ కిందున్న తాపేదారులు మాట్లాడుతున్నారు కొజ్జా అని, రండా అని. ఏం భాషనా ఇది? ఎవరు నేర్పిందా కేటీఆర్ నీకు? నువ్వు అమెరికాలో చదువుకున్నాను అంటున్నావు, అమెరికాలో బాత్రూమ్లు కడిగినాను ఒప్పుకుంటున్నావు. అమెరికాలో చదువుకున్న నీకు జ్ఞానం లేదా అని మేము ఈరోజు అడుగుతున్నాం. అమెరికాలో చదువుకొని నువ్వు వాడే భాషన ఇదని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం. ఇదే విధంగా కనుక పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఇదే భాషను కనుక నువ్వు ప్రయోగిస్తే రాబోయే రోజులలో సిరిసిల్ల సెంటర్లో నీకు చెప్పుల దండేసి ప్రజలు నీ బట్టలు ఉడబీకి చీపుర్లతో కొట్టే రోజు వస్తుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవారు, మీరు మాట్లాడే భాషను కంట్రోల్ చేయండి. ఈరోజు తెలంగాణలో ఈ భాషను అమలు చేసింది, ఇంట్రడ్యూస్ చేసింది కూడా కేసీఆర్, కేటీఆర్. మీరు ఈరోజు సిగ్గు లేకుండా భాష గురించి మాట్లాడటాన్ని కూడా నేను దీన్ని ఖండిస్తూ, రాబోయే రోజులలో కనుక కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఇలాంటి భాషను వాడితే మేము సహించము, ప్రజలు ఊకోరని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మేము అదే అంటున్నాం. ఇలా కేసీఆర్ ఒక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, రాష్ట్రంలో పెద్ద మనిషిగా ఉన్నాడు, జాతీయ రాజకీయాలు చేసిన ఆయన మాట్లాడే భాషను కనుక కంట్రోల్ చేసుకోకపోతే మా రేవంత్ రెడ్డి గారు కష్టపడి పైకి వచ్చిన నాయకుడు. ఆయనను తోలు తీస్తా, చెప్పులతోటి కొడతా అన్నప్పుడు ఆయన కూడా మాట్లాడాల్సి వస్తుంది. మేము ఈరోజు అన్ని రాజకీయ పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ భాష ఎవరికి కూడా మంచిది కాదు. రాజకీయంగా
రాజ్యాంగబద్ధమైన భాషను వాడాలి. అటు అధికార పార్టీ కానీ ప్రతిపక్షం కానీ మీరు ఒక పాలసీ మీద విమర్శించండి, కానీ ఈ భాషను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే మీరు ఇక్కడ ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి. అంటే రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, ప్రజలందరి మన్ననలు కూడా పొంది ప్రజాపాలన నడిపిస్తున్న వ్యక్తి. అంటే వాళ్ళు వాడుతున్న భాషను కనుక మేము తిప్పికొట్టకపోతే, దానిని కనుక మేము ఖండించకపోతే ప్రజలు కూడా ఆహా నిజంగానే రేవంత్ రెడ్డి తోలు తీస్తారా లేదా చెప్పుతోటి కొడతారని ఒక రాంగ్ మెసేజ్ పోద్దని మేము మాట్లాడుతున్నాం. కానీ ఎవరు కూడా ఈ భాష హర్షించదగ్గది కాదు. బ్రహ్మాండంగా ఉంటుంది, ఎందుకంటే ఎలాంటిది కూడా లేదు. నిన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ బేస్డ్ కాదు కాబట్టి కొంత ఓ 20% అన్న బీఆర్ఎస్కి వచ్చింది, కానీ అది కూడా ఉంటుందని అనుకోను. ఎందుకనంటే సింబల్కి వచ్చేటప్పటికి ఓట్ల పోలరైజేషన్ కూడా అవుతుంది కాబట్టి ఖచ్చితంగా రేపు మున్సిపాలిటీలో కానీ జెడ్పీటీసీలో కానీ 90% కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేయబోతుంది. ఎక్కడ ఓడిపోవడం లోకల్ బాడీస్ అనేది డిఫరెంట్ యాంగిల్లో ఉంటాయి. అంటే నా సొంత గ్రామం తీసుకుంటే గత 5 సార్ల 25 సంవత్సరాలుగా గ్రామ సర్పంచ్గా మా క్యాండిడేట్లు గెలవడం జరిగింది. తర్వాత అక్కడ జరిగిన ఎన్నికలలో కూడా వార్డు మెంబర్లో వచ్చేసరికి 12 వార్డుల్లో 9 వార్డులు గెలవడం జరిగింది. దాదాపు 700 ఓట్ల మెజారిటీ వచ్చింది వార్డు వైజ్గా చూసినప్పుడు. సర్పంచ్కి వచ్చేటప్పటికి క్యాండిడేటు గుణగణాలను కూడా చూసే పరిస్థితిలో కొంత మైనస్ కావడం జరిగింది. ఆ గెలిచిన వ్యక్తి కూడా కాంగ్రెస్ పార్టీతోటే అభివృద్ధి సాధ్యమైందని చెప్పి కాంగ్రెస్ పార్టీలో కూడా చేరడం జరిగింది. అంటే రాజకీయాలు ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఇదే గెలుస్తుంది అనేది కాదు, దానినే కొలమానంగా చూడలేం. గెలవడం ఓడిపోవడం ముఖ్యంగా స్థానిక ఎన్నికలలో ఆ వ్యక్తుల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మనం ఎంత మంచి చేసినా కూడా మనం పెట్టిన వ్యక్తి కూడా కొంత వ్యతిరేకత ఉన్నప్పుడు ఆ గ్రామాలలో ప్రభావితమైంది. 2-3 సార్లు ఓడిపోయిన వ్యక్తి కనుక నిలబడితే వాళ్ళ ఆపోజిషన్ అయినా కూడా గెలిచే పరిస్థితి ఉంటుంది. ఇలా సూర్యాపేటకు తీసుకుంటే 70% పైగా మేము గెలవటం జరిగింది. 70% పైగా సర్పంచ్ ఎన్నికలలో. ఇంకొక 5-6% మా రెబల్స్ గెలిచింది. వాళ్ళందరినీ కలుపుకుంటే ఓవరాల్గా 75% సూర్యాపేటలో గెలవటం జరిగింది. అంటే మీరు అన్నట్టు జగదీశ్వర్ రెడ్డి వాస్తవంగా రాజకీయాలలో ఆయన ప్రజలతోటి డైరెక్ట్గా ఎన్నుకొని లీడర్గా కాదు, అదృష్టం కొద్ది వచ్చిన నాయకుడు. ఇలా ఆయన కూడా మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన వ్యక్తి. కేసీఆర్ మెప్పుతనం కోసం కేసీఆర్ను ఈరోజు ఆయన అభిమానాన్ని చూరగొనడం కోసం వాడుతున్న భాష తప్ప ఇంకొకటి కాదు. ఖచ్చితంగా జగదీశ్వర్ రెడ్డిని అక్కడనే మేము కట్టడి చేస్తున్నాం. నిన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలలో కూడా ఘోరంగా విఫలం కావడం జరిగింది. మరి వాళ్ళ నాయనను కూడా వాళ్ళ గ్రామంలో పెడితే ఆయన కూడా సచ్చిచెడి గెలిచిండే తప్ప పెద్ద మెజార్టీతో గెలవలేదు. ఖచ్చితంగా
కాంగ్రెస్ పార్టీ పక్షాన జగదీశ్వర్ రెడ్డి మీద అక్కడ మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం, కట్టడి కూడా చేస్తాం. థ్యాంక్ యూ.